విశాఖ మధురవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు వరుసగా రెండో రోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా సోదాలు చేస్తున్నారు. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్స్, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ పేమెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అవినీతికి సంబంధించి ప్రజల ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక విశాఖ మధురవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏంటి తనిఖీలకు సంబంధించి అప్డేట్స్? శంకరి, రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. నిన్న 120 సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేయగా ఈ రోజు కూడా విశాఖలో నిన్న ఏవైతే చేశారో మధురవాడ, పెదగంట్యాడ, అదేవిధంగా మధురవాడ, పెదగంట్యాడ, దాంతో పాటుగా సిటీలో ఉన్న టర్నర్ చౌటరీ దగ్గర ఉన్న సూపర్ బజార్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఏకకాలంలో ఈ రోజు కూడా దాడులు కొనసాగిస్తున్నారు. అయితే ఈ రోజు మొత్తం కూడా అంటే నిన్న ఏదైతే ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా సోదాలు నిర్వహించిన అనంతరం వారు మొత్తం సీజ్ చేసి వెళ్ళడం జరిగింది. ఈ రోజు ఉదయం అదే సమయానికి వచ్చి ఏదైతే సీజ్ చేశారో వారు మళ్ళీ రీఓపెన్ చేసి వాళ్ళు మొత్తం బుక్స్ కావచ్చు, అదేవిధంగా మొత్తం దానికి సంబంధించిన రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించిన అన్నిటినీ కూడా వాళ్ళు విపులంగా అన్ని కూడా చూస్తున్నారు. అయితే దీనిపైన డిజిటల్ పేమెంట్స్, అదేవిధంగా ఏదైతే రిజిస్టర్ జరిగిన తర్వాత ఆ యొక్క మొత్తం డాక్యుమెంట్ ఎందుకు ఇక్కడ ఉంది అన్న వాటిని కూడా పరిశీలించి వాటిని ప్రశ్నిస్తూ తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది డబ్బులు లావాదేవీల వ్యవహారంలో కొన్ని రిజిస్ట్రేషన్ అయిన అనంతరం కూడా వాటిని తమ వద్ద భద్రంగా సబ్ రిజిస్టర్లు ఉంచుకున్నట్లు కూడా సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతుందని తెలుస్తుంది. అంతేకాకుండా దీంట్లో ప్రైవేట్ గా దళారులు కూడా హస్తం ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులకు పక్కా సమాచారంతోనే ఈ యొక్క రైట్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. బయట డాక్యుమెంట్ రైట్లను కూడా కొంతమంది విచారించడం తెలుస్తుంది. కానీ ఈ విషయం ఎక్కడో కూడా బయటికి రానియకుండా గోప్యంగా ఉంచి వీటన్నిటిని కూడా ఏసీబీ అధికారులు రహస్యంగా విచారిస్తున్నారు. మీడియా కూడా అడిగిన ప్రశ్నలు కూడా మేము ఇక్కడ ఏమీ చెప్పలేము, ఏదైనా విజయవాడ నుంచి సమాచారం వస్తుంది, పైనుంచి సమాచారం వస్తేనే తప్ప మేము ఇక్కడ మాట్లాడడానికి ఏమీ లేదని కూడా వారు చెప్తున్నారు. కానీ దీంట్లో ప్రధానంగా మనకు తెలిసింది ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ పైన ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ విషయంలో కూడా ప్రైవేట్ దళాల్లో కూడా హస్తం ఉన్నట్టు తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ అనంతరం కూడా వాటి డాక్యుమెంట్స్ ని రిజిస్టర్ దగ్గర భద్రంగా ఉంచుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ మూడిటి పైన కూడా అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయం పైన ఏకకాలంలో ఆకస్మిక దాడులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనిపైన ఎంతవరకు జరుగుతుంది, ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది కూడా మనకు కొంతసేపట్లో కూడా మనకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సతీష్.